లోక్సభ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ జాతీయ కార్యదర్శి ఎంపీ బండి సంజయ్ మరోసారి పాదయాత్రకు రెడీ అవుతున్నారు. కరీంనగర్ పార్లమెంటు సెగ్మెంట్లోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ యాత్ర ఉండబోతున్నట్టు తెలుస్తోంది. తొలి విడత యాత్రలో భాగంగా ఈరోజు వేములవాడ నియోజకవర్గంలోని మేడిపల్లిలో ప్రారంభం కానుంది. ఈ మేరకు పార్టీ వర్గాలు భారీ ఏర్పాటు చేశాయి. ఈ యాత్ర నేటి నుంచి 15వ తేదీ వరకు వేములవాడ, సిరిసిల్ల సెగ్మెంట్ల పరిధిలోని 88 గ్రామాల్లో బండి సంజయ్ పర్యటిస్తారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా అప్డేట్స్ మా ప్రతినిధి రఘు లైవ్లో అందిస్తారు. రఘు చెప్పండి, బండి సంజయ్ పాదయాత్ర ఎక్కడ ప్రారంభం కానుంది? యాత్ర ఏ ఏ నియోజకవర్గాల్లో జరగనుంది? థ్యాంక్ యూ ఆనంద్. ఈ రోజు నుండి 15వ తారీఖు వరకు బండి సంజయ్ ప్రజాయాత్ర కొనసాగనుంది. ఈ ప్రజాయాత్ర గురించి ఇప్పుడు మనతో మాట్లాడడానికి బీజేపీ జిల్లా అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ గారు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడిద్దాం. చెప్పండి అన్న, ఈ రోజు నుండి బండి సంజయ్ గారి వేములవాడ నియోజకవర్గంలో ప్రజాయాత్ర కొనసాగుతుందా? దానిపై ఏర్పాట్లపై మీరేమంటారు? ప్రజాహిత యాత్ర అంటే ఎన్నికలు మాకు మేనిఫెస్టో ఏదైతే ఉందో దాని ప్రకారం ప్రజాహిత యాత్ర ఈ రోజు ప్రారంభమవుతుంది. కొండగట్టులో పూజలు చేసుకున్న తర్వాత మేడిపల్లి, వేములవాడ అసెంబ్లీ నియోజకవర్గం మేడిపల్లికి వెళ్ళి ప్రజాహిత యాత్ర ప్రారంభమవుతా ఉన్నది. దాదాపు ఏర్పాట్లని కుదురుతుంది. స్టార్టింగ్ లా ఆ యాత్ర ఒక బహిరంగ అంటే కార్నర్ మీటింగ్స్ అక్కడ యాత్రలో దాని భాగంగా మాట్లాడిన తర్వాత అక్కడికి వెళ్ళి దాదాపు ఈ కాన్స్టిట్యున్సీలా వేములవాడ అసెంబ్లీలో దాదాపు 16 నుంచి 30-40 గ్రామాల దాకా దాన్ని టచ్ చేసే పరిస్థితి ఉంది కనుక గతంలో చేసిన మహాసంగ్రామ పాదయాత్ర చేస్తున్నదో దాంట్లో అనుగుణంగానే మరి ఇది కూడా రాష్ట్రంలో దాదాపుగా 20వ తారీఖు వెళ్ళి స్టార్ట్ అయితే అనుకుంటే ఈ పార్లమెంట్ మాత్రం 5 రోజులు ఈ రాజన్న సిరిసిల్ల జిల్లాకి ప్రారంభం అవుతా ఉన్నాయి. బండి సంజయ్ గారి నాయకత్వంలో మారుమూల పల్లెలకు ఎక్కడ కూడా సూర్యుడు ఎక్కడైతే దాకా పోతాడో అక్కడ దాకా కూడా భారతీయ జనతా పార్టీని తీసుకుపోవడం. ఆ సంగ్రామ యాత్రతోని ప్రజలకున్న సమస్యలు తెలుసుకున్న తర్వాత ఏ రకంగా ఉంది భారతీయ జనతా పార్టీ ఆదరణ అనేది కనిపిస్తా ఉంది కనుక ఖచ్చితంగా కూడా ఈ యాత్రతోని మా పార్లమెంట్ ఎన్నికలో సంజయ్ గారికి గెలవడం చాలా ఈజీ సునాయాసం అనుకుంటా ఉన్నాం. మరో ప్రజానాయకుడిగా అసలు తెలంగాణ రాష్ట్రంలో అత్యంత ఆదరణ పొందిన నాయకుడిగా బండి సంజయ్ గారు కనుక ఈ ప్రజాహిత యాత్ర ప్రారంభోత్సవం ఏదైతే చాలా గ్రాండ్ గా ఓపెన్ అవుతుంది, దాన్ని మాకు ఏమాత్రం సందేహం. అంతేగానా ఈ ప్రజాహిత యాత్ర సందర్భంగా ప్రజల్లోకి వెళ్తే ప్రజల నుంచి మీకు వచ్చే స్పందన ఎట్లా ఉంటుందండి? ప్రజాస్పందన దాంట్లో ఎక్కడ కూడా మాకు డౌట్ లేదు. అంటే మొట్టమొదటి నుంచి కూడా ఆర్గనైజేషన్ పరంగా తీసుకున్నా ఏంటో చూసుకున్నా కానీ మన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా టికెట్ దాదాపు కేవలం దొరికింది మాకు 12 రోజుల సమయం. దాన్ని కూడా 30,000 ఓట్లు, తక్కువ ఓటింగ్ పర్సెంటేజ్ ఏం కాదు. మరి రకంగా తీసుకుంటే ప్రజల స్పందన బాగు. మొట్టమొదటి నుంచి కూడా మేడిపల్లి కానీ, గతరాపూర్ కానీ, అసెంబ్లీ కానీ భారతీయ జనతా పార్టీకి ఓటు బ్యాంక్ ఉన్నది. మరి అది ఈ 7 అసెంబ్లీలో కూడా ఇదే ప్రభావం కనిపిస్తూ ఉంటుంది. మన ఎన్నికలలో పార్టీకి ఆదరణ తక్కువ అనుకున్నా కానీ కేవలం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో నరేంద్ర మోడీ గారి ఖచ్చితంగా చెప్తా ఉన్నాం, నరేంద్ర మోడీ నాయకత్వంలో మరొకసారి అధికారం ఖాయం. అసెంబ్లీ ఎన్నికలు వేరు, పార్లమెంట్ ఎన్నికలు ప్రజల ఆలోచన విధానం వేరు. ఏ భారతదేశానికి మోడీకి వేస్తే భారతదేశం సురక్షితంగా ఉండదనే మనస్తత్వం ప్రజల్లో పెరిగింది కనుక అనేక మంది కార్మికులు, కూలీలు, రైతు బిడ్డలు, ఇంటలెక్చువల్స్ దాదాపు అందరూ కూడా మద్దతు చేస్తున్న అడిగి ఉన్నారు. మన ఎన్నికలలో మేము పోయిన పరిస్థితి కూడా చెప్తా ఉన్నాం. ఈ ఎన్నికలేమో కానీ పార్లమెంట్ మాత్రం పక్క మోడీ గారికి ఇస్తామని చెప్తా ఉన్నాం కనుక వశపడని రిసీవింగ్ ఉంది. ఆ ప్రోత్సాహం మమ్మల్ని కూడా ఈ రకంగా నడిపిస్తా ఉంది. మమ్మల్ని అటు చూసుకుంటే మొన్నటి రోజున పొన్నం ప్రభాకర్ కావచ్చు, అటు కేటీఆర్ కావచ్చు, కరీంనగర్ పార్లమెంట్ సంబంధించిన ఇప్పటి వరకు బండి సంజయ్ ఎలాంటి డెవలప్మెంట్ చేయనప్పుడు ప్రజల దగ్గరికి ఏమని ఓటు అడగడానికి పోతారని చెప్పి వాళ్ళు ఆరోపిస్తున్నారు. దాని మీద వాళ్ళ దాని మీద కూడా మనం జరిగిన ప్రిపరేటరీ మీటింగ్ లో ఏం చెప్పలేదు. గతంలో పనిచేసిన పార్లమెంట్ సభ్యులు ఎన్ని నిధులు తీసుకొచ్చిండ్రు, మేమెన్ని నిధులు తీసుకొచ్చినాం. స్మార్ట్ సిటీకి ఇస్తే మొత్తం అవినీతిమయమైంది కరీంనగర్. మరి ఎన్ని డబ్బులు అవి సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ కావా? ఈ నియోజకవర్గంలో గత 5 సంవత్సరాలు తీసుకొచ్చింది దాదాపు రెట్టింపు డబ్బు. రైల్వే లైన్స్ కావచ్చు, నేషనల్ హైవేస్ కావచ్చు, ఎన్జీఆర్ఎస్ కావచ్చు, లేకుంటే ఫండ్స్ కావచ్చు, ఇవన్నీ మేము చెప్పేది కేవలం ఆయన నిధులు కాక ఇంకా మరి అనేకమైన నిధులు ఇచ్చినాం. ఓ రకమైన ప్రపోగండా కాంగ్రెస్ పార్టీకి అలవాటు. ఏదో రకంగా చేసి వ్యక్తులు బదనాం చేయడం, దేశాన్ని బదనాం చేయడం, దేశ రక్షణ కోసం పనిచేసి పార్టీని బదనాం చేయడం కాంగ్రెస్ అలవాటు అయిపోయింది కనుక ప్రజలు కూడా ఎవరు విశ్వసించే పరిస్థితి లేదు. మహాసంగ్రామ యాత్ర ఏదైతున్నదో ఆ వ్యతిరేకత పార్టీ వ్యతిరేకత కాంగ్రెస్ కలిసి వచ్చింది తప్పితే కాంగ్రెస్ లో బాగా చేస్తారనే ఉద్దేశంతో కూడా ప్రజలు ఎక్కడ ఓటేయలేదు. ఇప్పుడు తెలంగాణలో చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ అసెంబ్లీ ఎమ్మెల్యే సంబంధించిన వాళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేయడం జరుగుతుంది. ఈసారి వాళ్ళ గవర్నమెంట్ ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కాబట్టి బీజేపీకి సంబంధించిన ఎంపీ సీట్లు ఎన్ని వస్తాయని చెప్పండి? మేము ఖచ్చితంగా కూడా 11 నుంచి 15 మందిని ఎక్స్పెక్ట్ చేస్తాం.
గతంలో తీసుకున్నట్టయితే 4 పార్లమెంట్ స్థానాల్లో కూడా అక్కడ ఇక్కడ ఎమ్మెల్యే లేరు, ప్రజాప్రతినిధులు లేరు. ఇంతకుముందు ఎప్పుడు ప్రజల ఆలోచన విధానం కేంద్రం వరకు భారతీయ జనతా పార్టీకి అనే మనస్తత్వం ప్రజలు, దాన్ని ఎవరు ఆపిన ఆగరు. కాంగ్రెస్ పార్టీ మరొకసారి ప్రజలు మోసగించే ప్రయత్నం చేస్తా ఉంది. ఇక్కడ అధికారం ఉన్నట్టయితే నిజంగా కూడా అధికారంలో టీఆర్ఎస్ పార్టీకి మరి అప్పుడు లాస్ట్ టైం రావాలి. మరి ఈ 4 మేము పోటీ చేసి గెలిచిన సీట్లలో కూడా అక్కడ ప్రజాప్రతినిధులు లేదు. ప్రజల ఆలోచన విధానం మారే పరిస్థితి కనుక కాంగ్రెస్ పార్టీ ఎన్ని చేసినా కానీ కాంగ్రెస్ పార్టీ కూడా మెజారిటీ తీసుకోలేదు మా అభిప్రాయం. ఈ రోజు ప్రజా యాత్ర ఉంటుంది కాబట్టి కంపల్సరీ ఇక్కడ బండి సంజయ్ పార్లమెంట్ నుంచి గెలుస్తారని చెప్పి వాళ్ళు చెప్తారు. అంతేకాకుండా ప్రజల్లోకి మోడీ గారు సంబంధించిన స్కీమ్స్ ప్రజల్లోకి తీసుకెళ్తాము. అంతేకాకుండా కరీంనగర్ నియోజకవర్గం పార్లమెంట్ చూసుకున్నట్టయితే రైల్వే సంబంధించింది కానీ కరీంనగర్ స్మార్ట్ సిటీ సంబంధించి కానీ నిధులు తీసుకొచ్చాము. వాళ్ళ పేరిట వేసుకొని వాళ్ళు ఏదో పబ్లిసిటీ చేసుకున్నారు తప్పితే ఇక్కడ మేము చేసింది బీజేపీ నుంచే మేము చేశామని చెప్పి చెప్తున్నాం. కెమెరా పర్సన్ రాజుతో రఘు, 6 టీవీ, రాజన్న సిరిసిల్ల జిల్లా.